ఒక ప్రాంతీయ పార్టీల చరిత్రలో అత్యధిక సభ్యత్వాలు నమోదైంది తెలుగుదేశం పార్టీకి. భారతదేశంలో పెద్ద రాష్ట్రాలైనటువంటి ఉత్తరప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీకి కూడా లేనటువంటి సభ్యత్వం, బీహార్లో తేజస్వి యాదవ్ వాళ్ళకి సంబంధించినటువంటి ఆర్జేడీకి కూడా లేని సభ్యత్వం, వాళ్ళెవ్వరికీ లేనంతటి సభ్యత్వం ఒక్క ప్రాంతీయ పార్టీ అయినటువంటి తెలుగుదేశానికి ఉంది. 1,15,00,000 దాకా ఉన్నది సభ్యత్వం. 1,05,00,000 దాకా నాకు గుర్తుంది, 15 దాకా వెళ్ళింది అన్నారు. 1,00,000 దాటింది, అది క్లియర్. 1,00,000 దాటినటువంటి సభ్యత్వం ఉన్నటువంటి పార్టీ ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే. తెలంగాణ నుంచి నిన్న నాయకులు వచ్చారు. ఏదైతే జూబ్లీహిల్స్ ఎలక్షన్స్ సంబంధించినటువంటి అంశం ఇదంతా చర్చ జరగడానికి ఎక్కడ పోటీ చేసే ఉద్దేశం లేదని బాబు గారు చెప్పారు. అయితే అక్కడ వీళ్ళంతా కలిసి 2,00,000 సభ్యత్వాలే నమోదు చేయించారు. ఎందుకని? నాయకత్వం లేదు, ఎవరు చూడాలో తెలియదు. అది 2,00,000 20,00,000 అన్నది తేలలేదు. 2,00,000 అని చెప్తున్నారు. ఓ పక్కన 1.56 ఎంతో చేశామని చెప్తున్నారు వాళ్ళు. అదైతే తక్కువే. ఓ పక్కన అక్కడ మళ్ళీ ఎలక్షన్లో పోటీ చేయడం ఇట్లాంటి కాన్సెప్టుల ప్రచారం. ఇప్పుడు చంద్రబాబు గారు చెక్ పెట్టేశారు కాబట్టి ఆ సభ్యత్వం సరిపోతుందా? లేదు, అక్కడ ఇక అటు టీఆర్ఎస్కి వెళ్ళిపోయారు, అంటే బీఆర్ఎస్ అయింది ఇప్పుడు. అది కొంతమంది కాంగ్రెస్కి వెళ్ళిపోయారు, మిగిలిన వాళ్ళు తెలుగుదేశం ఇదే బీజేపీకి వెళ్ళిపోయారు. కాబట్టి ఇక మళ్ళీ పుంజుకోవడం కష్టం అన్నటువంటి సంకేతం అన్నది చూసుకోవాల్సి ఉంది.